అక్క ఇంకా ఎన్ని మెట్లెక్కాలే? ఒరేయ్ తప్పురా, అలా అనకూడదు. ఇలాంటప్పుడు శక్తిమాన్ ఉంటే మనల్ని అలా ఎత్తుకుని వెళ్ళేవాడు కదా. అబ్బా ఊరుకోరా. ఒరేయ్ మనం తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. మనం ఇంకా చాలా తీర్థ నొప్పిగా ఉందా? ఏనుగు ఇంటర్ఫీర్ అయింది, లేకపోతే వాళ్ళ పని చెప్తును. ఉండ్రా. మా అమ్మ నాన్న మీరు అంటే అమ్మ వరకు అర్థం అవుతుంది. నీకు ఈ తిరుపతి కొండ బాగా తెలిసినట్టుందే. నా కోసమే ఈ కొండలు పుట్టాయి. అందుకే నా కొండ దిగి ఈ కొండకు వచ్చాను. ఈ 7 కొండలు నా ఇల్లు. ఇదిగో మా దగ్గర డబ్బులు అయిపోయినాయి. మేము ఇంకా వెంకటేశ్వర స్వామిని చూడాలి. కుండీలో ముడుపు కూడా వేయాలి. నా జుట్టు కూడా మొక్కివ్వాలి. మాకేం తెలీదు, కొంచెం సాయం చేసి పెట్టవా? చీటీ ఇస్తాం. చీటీయా? నేను పెద్దవాడిని అయ్యాక కంప్యూటర్ ఇంజనీర్ అవుతా. అప్పుడు వచ్చి చీటీ చూపించు, వడ్డీతో సహా తీర్చేస్తా. వడ్డీ కాసులు వాడికే వడ్డీ ఇస్తారన్నమాట. పదండి. బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. ఇదే మా ఇల్లు. మీ ఇల్లా? అదిగో విమాన వెంకటేశ్వర స్వామి నేనుండే చోటు. ఇక్కడ చక్కెర పొంగలి, దధ్వజనం అన్నీ ఉంటాయి. మా అమ్మే వండుతుంది. అదిగో మా ఆవిడ అలివేలు. పుట్టిల్లు మంగాపురం. కొంచెం కోపం ఎక్కువలే. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. అలివేలు, వీళ్ళు అమ్మా నాన్న కోసం వచ్చారట. వెంకటేశ్వర స్వామి గుడి కొత్త కదా, అన్నీ చూపించడానికి ఒప్పుకున్నాను. ఏంటయ్యా ఇది? అందరికీ ఎంకరని ఉరికి చూపిస్తావా? అసలే మనకి ఎంత అప్పుంది. కుబేరయ్యకి ఇంకా వడ్డీయే కడుతున్నాం. అసలెప్పుడు తీరేను? నిలువు దోపిడి అనే నిండా ఎప్పుడు పోయాను? ఊరికే కాదు అలివేలు, చీటీ తీసుకున్నాగా. ముందు వీడి తలనీలాల సంగతి చూద్దాం. కళ్యాణ కట్టుకు వెళదామా? తొందరగా స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోండి బాబు. వెళ్ళండి. కూర్చోండి. మనవాడే. ఇదిగో పాపకు 3 కత్తెర్లు, బాబుకు మొత్తం తలనీలాలు. దేవుణ్ణి మనసులో అనుకుని జాగ్రత్తగా చెయ్యి. ఘాటు పడకుండా చెయ్యి. ఎంత మాట అన్నారమ్మా. భక్తులకి ఎంకన్న బాబు దేవుడు, మాకు ఈ కత్తే దేవుడు. దీనికి మాట రానివ్వను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. గోవిందా అనుకోమ్మా. గోవిందా 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 గోవిందా. నువ్వు అను. గోవిందా 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 గోవిందా. గోవింద గోవింద ఘోషతో తన గుడికి కొని వచ్చ భక్తులను గోవిందుడే. ముడుపులను గైకొని మొక్కులను చెల్లించ పక్కనే నిలిచే ఆ పరమాత్ముడే. అలమేలు మంగమ్మ అమ్మయ్య వచ్చి తల నీలాలనిప్పించే తన స్వామికి.
వైకుంఠవాసుడే వరద హస్తముతో దీవిల్చి పూసెలే చలువ చందనమే ఋషులకే కలుగదు ఈ భాగ్యము ఈ పసివారి బ్రతుకులే ధన్యము అమ్మని నాన్నని కలపాలని మదినమ్మి పూనిన వ్రత దీక్షకి నిలువెల్ల కరిగాడు ఏడు కొండలవాడు చిన్నారి భక్తులకే అయినాడు భక్తుడు నా బ్యాగ్ కూడా వేసేసా. నా బ్యాగ్ కూడా వేసేస్తా. అరే అదేమిటి సంచులు కూడా వేసేశారు? వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీలంటే చాలా ఇష్టం అంట. అందుకనే అన్ని వేసేసాం. మా దగ్గర ముడుపులు తప్ప ఇంకేమీ లేవు. మమ్మల్ని దింపరా, మేము భద్రాచలం వెళ్తాం. అలాగే. పాపం వాళ్ళ డబ్బులన్నీ మొక్కులుగా మన హుండీలో వేసేశారు. వాళ్ళకేమైనా సాయం చేయరాదు? అవి మొక్కులు కావు, అప్పు. మనం కుబేరుడికి అప్పు, భక్తులు మనకప్పు. అందులోనూ కలిపురుషుడి రాజ్యంలో భక్తులకు భగవంతుడు కూడా సాయం చేయలేడు. ఎందుకు చేయలేరు? నేను లక్ష్మీదేవిని. ఈ హుండీ నాది. నేనే వాళ్ళకి సహాయం చేస్తాను. ప్రయత్నించు. లచ్చమ్మ దొంగ, అలివేలు మంగమ్మ దొంగ. హుండీలో దొంగతనం చేస్తున్నావా? ఏమండి, ఏమిటండి ఇది? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ దొంగతనాలు? అయితే సింహాచలం మీరే, భద్రాచలం మీరే, అన్నవరం మీరే. కనకదుర్గమ్మ నగలు ఎక్కడ దాచారు? వేయండి బయటలు. ఏడు కొండలాయనా, ఈ కలిరాతు నీకే ఏయించాడు సంఖ్యలా. స్వామి, అసలు దేవుళ్ళకి సంకెళ్ళు వేసి తీసుకెళ్తున్నారు. ఉత్సవ విగ్రహాలను సంకీర్తనలతో తీసుకెళ్తున్నారు. అదేమిటి స్వామి? మహాలక్ష్మి మామూలు మనిషిగా తన హుండీనే బద్దలు కొట్టాల్సి వచ్చిందిగా. అదే కలివైపరీత్యం. ఏంటాగారు? తోమాల సేవకు వేళయింది. భక్తులు ఎదురు చూస్తున్నారు.